ప్రైజ్ ద లార్డ్, షాሎም, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఏషియా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంని ధ్యానాంశంగా క్లెయిమ్ చేద్దాం. నేను అరణ్యములలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలలో నదులు పారజేయుచున్నాను. ప్రేజ్ గాడ్ అండి. ఏసయ్య ఈ యొక్క వాగ్దానం మీతోనే మాట్లాడుతున్నారు. ఎక్కడైతే మీకు డోర్ క్లోజ్ అయ్యిందో ఏసయ్య అక్కడ స్తుతి చేయడం వలన డోర్ ఓపెన్ చేస్తారని మీతో క్లియర్గా చెప్తున్నారండి. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలంటే, మీ జీవితంలో అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి ఉంటే ఫస్ట్ ఏసైకి మీ మార్గాన్ని అప్పగించుకోండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుందండి. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, ఆయనను నమ్ముకొనుము, అప్పుడు నీ కార్యము నెరవేర్చును. అంటే ఫస్ట్ మీ యొక్క మార్గాన్ని ఎవరికి అప్పగించుకోవాలంటే ఏసైకి అప్పగించుకోవాలండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, బైబిల్లో ఉన్న ఎగ్జాంపులేనండి. ఎరుక గోడలు అందరికీ తెలుసు కదండి. ఎరుక గోడలు ఎలా కూలిపోయినాయి? ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పుడైతే స్తుతి చేయడం మొదలుపెట్టారో, మరి 7 రోజులు వాళ్ళు స్తుతి చేయడం జరిగిందండి. 6 days కూడా ఓన్లీ డేకి 1 టైమే స్తుతి చేశారు చుట్టూరు తిరుగుతూ. కానీ 7th డే మాత్రం 7 times చాలా గట్టిగా స్తుతి చేయడం జరిగింది. అప్పుడు యేసయ్య ఏం చేశారండి? మార్గం లేని చోట మార్గాన్ని తెరవజేశారు. ఆ గోడలన్నీ కూలిపోయినాయి. అంత పవర్ ఉంది కదండి స్తుతిలో. ఇప్పుడు మీ జీవితంలో మ్యారేజ్ అనే డోర్ క్లోజ్ అయిపోయి ఉండొచ్చు, జాబ్ అనే డోర్ క్లోజ్ అయిపోయి ఉండొచ్చు, అప్పులు చాలా ఎక్కువైపోయి ఉండొచ్చు, మీ ఇంటిలో నెమ్మది లేకపోవచ్చు, ఎన్నో రీజన్స్తో మీ డోర్స్ అన్నీ ఇలా క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆ డోర్స్ అన్నీ ఓపెన్ చేయాలంటే స్తుతితో ఓపెన్ చేయండి. అక్కడ ఎలాగైతే ఎరుక గోడలు స్తుతి వలన గోడలు కూలిపోయి ఒక దారి కలుగజేశారో, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఏసయ్య చీల్చారో, ఏసయ్య ఎక్కడైతే వే లేదో అక్కడ వే క్రియేట్ చేయగలరండి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఎక్కడ మార్గం లేదో ఏసయ్య అక్కడ మార్గం తెరవజేయగలరు. కేవలం మీ స్తుతి వలన. స్తుతి పరిస్థితిని మారుస్తుందండి. మీ పరిస్థితి కూడా స్తుతి వలనే ఏసయ్య మార్చబోతున్నారు. స్తుతి చేయడం, ఏసయ్యని ప్రైజ్ చేయడం ఎప్పటికీ మానద్దండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుందండి, ఐ విల్ నెవర్ స్టాప్ ప్రైజింగ్ జీసస్ క్రైస్ట్. నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను, కానీ స్తుతి చేయడం మాననండి. మీరు కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి. మీ డోర్స్ ఏవైతే క్లోజ్ అయిపోయి ఉన్నాయో, మీ స్తుతిని బట్టి, మీ ప్రార్థన బట్టి యేసయ్య మీ జీవితంలో డోర్స్ తెరవజేస్తున్నారండి. డోర్స్ ఓపెన్ చేసే ప్రిపరేషన్లో యేసయ్య ఉన్నారండి. ఏషియా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఏసయ్య క్లోజ్ చేసిన డోర్ ఎవరు ఓపెన్ చేయలేరు, ఏసయ్య ఓపెన్ చేసిన డోర్ ఎవరు మూయలేరండి. సో ఏసయ్య మీ జీవితంలో ఒక ప్రణాళిక ద్వారా ఆ డోర్స్ అన్నీ ఓపెన్ చేయాలని ఆశపడుతున్నారండి. ఇంకెందుకు ఆలస్యం? ఈ యొక్క రోజుని ఈ యొక్క వాగ్దానంతో, స్తుతితో, ఏసయ్యతో మీ కన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.